Hi everyone, welcome back to my YouTube channel, DSRL Maths YouTube channel. ఈరోజు ట్రిగనోమెట్రీ 10th స్టాండర్డ్ సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ వీడియోలో టాప్ 5 సమ్స్ మనం నేర్చుకుందాము. అంటే అన్ని రకాలైనటువంటి సమ్స్ కూడా ఉంటాయి, రాను మిగతావి కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో మొట్టమొదటిగా డిఫరెంట్ మోడల్స్ లో ఉండేటువంటి ఒక 5 మోడల్ సమ్స్, వెరీ ఇంపార్టెంట్ మోడల్ సమ్స్ ని మేము ముందుంచున్నాను. సో మొట్టమొదటిగా ఎవరైనా సరే నా యొక్క ఛానల్ని మొట్టమొదటిగా చూస్తుంటే డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ నొక్కి పక్కన ఫర్ ఆల్ నొక్కితే నేను ఎప్పుడైతే మ్యాథమెటిక్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో మొట్టమొదటిగా వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. ఎలిమినేట్ థీటా ఫ్రమ్ x is equal to secant theta plus tan theta, y is equal to secant theta minus tan theta. సో ఎలిమినేట్ అంటే ఏంటి? థీటాని తొలగించడము. ఎలిమినేట్ అంటే తొలగించడం. అంటే ఈ యొక్క ఈక్వేషన్స్ x is equal to secant theta plus tan theta, y is equal to secant theta minus tan theta లో మన థీటాని రిమూవ్ చేయాలి. సో ఏ విధంగా చేయాలి చూద్దాం. మనకు ఒక ఐడెంటిటీ ఉంది, 1 plus tan square theta is equal to secant square theta అని. 1 plus tan square theta is equal to secant square theta. సో అప్పుడు 1 ఎంత అవుతుంది? secant square theta minus tan square theta. ఇది ఏ ఫార్ములాలో ఉంది? a square minus b square. a square minus b square అంటే a plus b into a minus b. అంటే secant theta plus tan theta into secant theta minus tan theta. సో 1 is equal to ఇక్కడ secant theta plus tan theta అంటే ఎంత? x. సో ఈ ప్లేస్ లో secant theta plus tan theta ప్లేస్ లో మనం x రాయొచ్చు. secant theta minus tan theta అంటే y రాయొచ్చు. సో వచ్చినటువంటి వాల్యూ ఎంత? xy is equal to 1. మనకు వచ్చినటువంటి ఆన్సర్ లో థీటా అనేది లేదు. సో ఈ విధంగా ఎలిమినేట్ థీటాని చేయొచ్చు. సో ఇది ఫస్ట్ మోడల్. సెకండ్ మోడల్లో సో నెక్స్ట్ వీడియోలో మిగతా కూడా చెప్పడం జరుగుతుంది. ఈ టాప్ 5 లో కాకుండా మిగతా కూడా ఇంపార్టెంట్ గా ఉండేటువంటి నెక్స్ట్ వీడియోలో టాప్ 6 కానీ 7 కానీ మనం చెప్పడం జరుగుతుంటది. సో అందరూ కూడా నా యొక్క ఛానల్ ని ఫాలో అవ్వండి. మోస్ట్ వీడియోస్ అన్ని కూడా చెప్పడం జరుగుతుంది, వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సెకండ్ క్వశ్చన్, రైట్ ద వాల్యూ ఆఫ్ tan theta in terms of cosecant theta. అంటే tan theta ని cosecant theta రూపంలో మనం రాయాలి. tan theta నేను రాయాలి, cosecant theta లో ఆన్సర్ రాయాలి. ఇది సాధారణంగా సైన్ కాస్ లో అడగచ్చు, కాస్ ని సైన్ లో అడగచ్చు, tan ని కాట్ లో అడగచ్చు, కాట్ ని tan లో అడగచ్చు, tan secant లో అడగచ్చు. ఏదైనప్పటికీ కూడా ఒక మోడల్ నేర్చుకుంటే మనం ఆ మోడల్ ప్రకారంగా మిగతా కూడా చేయడం జరుగుతుంది. సో ఇందులో ఏంటి? రైట్ ద వాల్యూ ఆఫ్ tan theta ఇన్ టర్మ్స్ ఆఫ్ cosecant theta. అంటే tan theta విలువను cosecant theta లో మనం ఏ విధంగా చెప్పగలమని చూద్దాం. సో యాక్చువల్ గా మనకి ఫార్ములా తెలుసు, tan theta is equal to 1 by cot theta. కానీ ఇక్కడ అడిగింది ఏంటి? కాటలో ఉండకూడదు, ఆన్సర్ cosecant లో రావాలన్నారు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? tan theta is equal to 1 by ఈ కాట్ మన cosecant లో ఏ విధంగా మార్చచ్చా అని చూద్దాం. అంటే మనకు ఒక ఫార్ములా ఉంది, ఐడెంటిటీ 1 plus cot square is equal to cosecant square theta. అప్పుడు cot square theta ఏమవుతుంది? ఫ్రమ్ దిస్ వన్ cosecant square theta minus 1 అవుతుంది. ఈ 1 ఇటువైపు వెళ్ళిపోతుంది. సో 1 plus cot square equal to cosecant square అయితే cot square equal ఎంత అయింది? cosecant square theta minus 1. ఇప్పుడు ఇందులో cot theta కావాలంటే రూట్ ఓవర్ cosecant square theta minus 1. అంటే ఇక్కడ cot theta ప్లేస్ లో ఏం రాయొచ్చు? స్క్వేర్ రూట్ ఆఫ్ cosecant square theta minus 1. సో మనం అక్కడ ఆన్సర్ కనుక చూసుకుంటే tan theta is equal to 1 by రూట్ ఓవర్ cosecant square theta minus 1. అంటే ఇక్కడ tan theta విలువని cosecant theta లో మనం చెప్పగలిగామా లేదా చూడండి. సో ఆ విధంగా మనం చేయాలి. కాట్ కూడా నుంచి cosecant మార్చుకుంటుండాలి. అదే విధంగా ఇక్కడ ఏ టర్మ్ నుంచి ఏ టర్మ్ మార్చాలన్నా ఇదే ప్రాసెస్ లో మనం చేయాలి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఇది ఎగ్జాంపుల్స్ మోడల్స్ లో ఉన్నవే. షో దట్
tan square theta plus tan power 4 theta is equal to secant power 4 theta minus secant square theta. అంటే tan square theta plus tan to the power of 4 theta is equal to secant power 4 theta minus secant square theta ప్రూవ్ చేయాలి. సో ముందు LHS తీసుకుందాం. ఏంటుంది? tan square theta plus tan to the power of 4 theta. దీని నుంచి మనం secant లో మార్చుకోవాలి అంటే మొట్టమొదటిగా ఈ tan కి secant కి ఉన్న రిలేషన్ చూద్దాం. 1 plus tan square theta is equal to secant square theta. So now tan square theta కామన్ తీస్తే ఇక్కడ 1 మిగులుతుంది. tan పవర్ 4 లో tan స్క్వేర్ తీసేస్తే ఇంకొక tan స్క్వేర్ మిగులుతుంది. అంటే tan స్క్వేర్ theta ప్లస్ tan టు ది పవర్ 4 theta లో tan స్క్వేర్ కామన్ తీస్తే 1 ప్లస్ tan స్క్వేర్ theta. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ 1 ఉన్నట్టు అనమాట. ఒక tan స్క్వేర్ కామన్ వెళ్ళిపోతే 1 మిగిలింది. tan టు ది పవర్ 4 theta అంటే tan స్క్వేర్ ఇంటూ tan స్క్వేర్. ఒక tan స్క్వేర్ కామన్ వెళ్ళిపోతే ఇంకో tan స్క్వేర్ ఉంది. ఇప్పుడు ఇందులోంచి మనకు ఆల్రెడీ ఒక ఫార్ములా తెలుసు. 1 ప్లస్ tan స్క్వేర్ theta is equal to secant square theta ఐడెంటిటీ అనేది. ఫ్రమ్ దట్ వన్ tan స్క్వేర్ theta ఎంత అవుతుంది? secant square theta మైనస్ 1 అవుతుంది. సో ఇప్పుడు tan స్క్వేర్ theta ఫార్ములాలో ఏంటవుతుంది? secant square theta మైనస్ 1 అని రాసుకోండి. ఈ tan స్క్వేర్ ప్లస్ లో secant స్క్వేర్ మైనస్ 1. అలాగే 1 ప్లస్ tan స్క్వేర్ అంటే ఏంటి? secant స్క్వేర్ theta. అన్ని కూడా మనం సెకండ్ లో మార్చుకున్నాం. ఎందుకంటే రైట్ హ్యాండ్ సైడ్ secant పవర్ 4 theta మైనస్ secant స్క్వేర్ ఉంది కాబట్టి సెకండ్ లోకి రాసుకుంటాం. ఇక్కడ చూడండి tan స్క్వేర్ కామన్ తీసాం, 1 ప్లస్ tan స్క్వేర్ ఉంది. ఇక tan స్క్వేర్ ప్లస్ లో ఏం రాసాం? secant స్క్వేర్ మైనస్ 1. అలాగే 1 ప్లస్ tan స్క్వేర్ అంటే secant స్క్వేర్. ఇప్పుడు మల్టిప్లై చేయండి. secant స్క్వేర్ theta ఇంటూ secant స్క్వేర్ theta, secant టు ది పవర్ ఆఫ్ 4 theta మైనస్ secant స్క్వేర్ theta ఇంటూ 1 secant స్క్వేర్ theta. సో ఇక్కడ వచ్చింది చూడండి, secant టు ది పవర్ ఆఫ్ 4 theta మైనస్ secant స్క్వేర్ theta RHS. LHS ఈజ్ ఈక్వల్ టు మనకి RHS వచ్చింది. LHS ఈజ్ ఈక్వల్ టు RHS ప్రూవ్ అయింది. హెన్స్ ప్రూవ్డ్. సో ఈ విధంగా మనం LHS తీసుకుని RHS ప్రూవ్ చేయొచ్చు. సో దట్ మనం నిరూపించవచ్చు. నెక్స్ట్ వన్, ఫోర్త్ సమ్ చూద్దాం. cosecant theta minus, prove that cosecant theta minus cot theta whole square is equal to 1 minus cos theta by 1 plus cos theta. సో వీటన్నిటికీ కూడా ఐడెంటిటీస్ వస్తే మనం ఈజీగా చేయొచ్చు. సో cosecant theta ని ఎలా రాయొచ్చు? 1 by sin theta. cot theta అంటే cos theta by sin theta హోల్ స్క్వేర్. అంటే LHS తీసుకున్నాం. LHS ఏంటి? cosecant theta మైనస్ cot theta హోల్ స్క్వేర్. ముందు LHS తీసుకుని ఇవన్నీ కూడా మనం ప్రూవ్ చేయొచ్చు. సో ఇక్కడ cosecant అంటే ఏంటి? 1 by sin. cot అంటే ఏంటి? cos theta by sin theta. ఇక్కడ పక్కన రాసుకోండి మీరు ఫార్ములా. cosecant theta ఈజ్ ఈక్వల్ టు 1 by sin theta. పక్కన రాసుకుంటే ఏ ఫార్ములాస్ అప్లై చేసామో మనకి ఐడియా వస్తుంది. cot theta ఈజ్ ఈక్వల్ టు cos theta by sin theta. ఈ రెండు ఫార్ములాస్ ముందు అప్లై చేసాం. నౌ ఇప్పుడు sin theta ఎల్సిఎం అయితే, sin theta ఎల్సిఎం అయితే ఇక్కడ 1 మైనస్ cos theta హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే ఏంటి? న్యూమరేటర్ లో 1 మైనస్ cos theta హోల్ స్క్వేర్ బై sin theta హోల్ స్క్వేర్ అంటే sin స్క్వేర్ theta అవుతుంది. sin స్క్వేర్ theta అంటే 1 మైనస్ cos theta హోల్ స్క్వేర్ బై sin స్క్వేర్ theta ఎలా రాయొచ్చు? మనకు ఒక ఫార్ములా ఉంది. sin స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta ఈజ్ ఈక్వల్ టు 1. అందులోంచి sin స్క్వేర్ theta ఎంత అవుతుంది? 1 మైనస్ cos స్క్వేర్ అవుతుంది. 1 మైనస్ cos స్క్వేర్ అంటే ఇక్కడ sin స్క్వేర్ theta ప్లస్ లో ఏం రాయొచ్చు? 1 మైనస్ cos స్క్వేర్ theta అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 1 మైనస్ cos theta హోల్ స్క్వేర్ అన్నప్పుడు 2 టైమ్స్ రాయొచ్చు. ఇది 1 మైనస్ cos theta ఇంటూ 1 మైనస్, ఇప్పుడు మనం చూస్తే 1 మైనస్ cos theta హోల్ స్క్వేర్ బై sin స్క్వేర్ theta ప్లస్ 1 మైనస్ cos స్క్వేర్ theta రాసుకోవాలి. ఎందుకంటే sin స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta 1 కాబట్టి sin స్క్వేర్ theta 1 మైనస్ cos స్క్వేర్. సో ఈ sin స్క్వేర్ theta ప్లస్ లో 1 మైనస్ cos స్క్వేర్ రాసుకున్నాం. ఇప్పుడు 1 మైనస్ cos theta హోల్ స్క్వేర్ మీన్స్ ఏంటి? 2 టైమ్స్ రాసుకోవాలి. 1 మైనస్ cos theta ఇంటూ 1 మైనస్ cos theta బై
ఇదేంటిది 1 మైనస్ కాస్ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఒక 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. ఎందుకంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎలా రాయొచ్చు 1 హోల్ స్క్వేర్ మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ में బి స్క్వేర్ ఫార్ములా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ స్క్వేర్ में బి స్క్వేర్ ఫార్ములా ఎలా రాయొచ్చు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో దాని ప్రకారం ఇక్కడ 1 మైనస్ కాస్ థీటా ఇక్కడ 1 మైనస్ కాస్ థీటా క్యాన్సిల్ అయిపోతే మనకి మిగిలింది ఏంటి 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా. సో ఇది ఆర్హెచ్ఎస్. సో ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వచ్చింది. మనకి అదే ప్రూవ్ చేయమన్నారు 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా. సో హ్యాన్స్ ప్రూవ్డ్. సో ఈ విధంగా మనం ప్రూవ్ చేయొచ్చు ఫోర్త్ సమ్. నెక్స్ట్ ఫిఫ్త్ సమ్ చూసేసరికి ఫిఫ్త్ సమ్ ఎక్కువగా మనకి కే స్క్వేర్ మైనస్ 1 ఒక సమ్ ఇస్తుంటాడు, ఇది ఒక సమ్ ఇస్తాడు. ఇది కూడా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ టాప్ ది. సో ఇది మనం ఏ విధంగా చేయొచ్చనే చూద్దాం. ప్రూవ్ దట్ ఫిఫ్త్ వన్ sin a ప్లస్ cosecant a whole square plus cos a plus secant a whole square is equal to 7 plus tan square a plus cot square a. సో ఇది కానీ మనకి 8 మార్క్స్ లో కే స్క్వేర్ మైనస్ 1 కాస్ థీటా ఈక్వల్ టు కే స్క్వేర్ మైనస్ 1 బై కే స్క్వేర్ ప్లస్ 1 సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్ మైనస్ 1 బై కే స్క్వేర్ ప్లస్ 1 ఈ మోడల్ సమ్స్ ఎక్కువగా వస్తుంటాయి. సో ఇందులో ఇది టాప్ సమ్ ఎక్కువగా రిపీట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఇందులో చూస్తే సైన్ ఏ ప్లస్ కొసికెంట్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ ఏ ప్లస్ సెకండ్ ఏ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. సో దీన్ని ఏ విధంగా చేద్దాం ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఎల్హెచ్ఎస్ తీసుకుంటే ఏంటి ఇవి ఇదే ఫార్ములా ఉంది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కొసికెంట్ స్క్వేర్ ఏ ప్లస్ 2 sin a ఇంటూ కొసికెంట్ ఏ ఈ బ్రాకెట్ ఉంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ ఇక్కడ చూసేసరికి కాస్ ఏ ప్లస్ సీకెంట్ ఏ హోల్ స్క్వేర్ అంటే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఏ ప్లస్ 2 కాస్ ఏ సీకెంట్ ఏ. ఇక్కడ మనం ఏ ఫార్ములా అప్లై చేసాం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేసాం అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఇది కూడా అంతే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. నౌ ఇది ఒక స్టెప్. సెకండ్ స్టెప్ వచ్చేసరికి ఇక్కడ సైన్ స్క్వేర్ ఏ బ్రాకెట్స్ ఓపెన్ చేద్దాం కొసికెంట్ స్క్వేర్ ఏ. దీన్ని ఏం చేయాలంటే మనకి టాన్ కాటలో ఉన్న ఫార్ములా రాయండి. కొసికెంట్ స్క్వేర్ ఏ అంటే 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ అనే ఒక ఫార్ములా ఉంది. కొసికెంట్ స్క్వేర్ ఫార్ములా ఏంటి 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ ప్లస్ 2 సైన్ ఏ కొసికెంట్ ఏ అంటే 1 బై సైన్ ఏ. ఇక్కడ మనం మార్చిన ఫార్ములా ఏంటి సైన్ స్క్వేర్ యాజ్ రాసాము. కొసికెంట్ స్క్వేర్ ఏ ప్లేస్ లో 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ రాసాము ప్లస్ 2 యాజ్ గా రాసాము సైన్ ఏ రాసాము. కొసికెంట్ అంటే రెసిప్రోకల్ 1 బై సైన్ ఏ ప్లస్ ఈ బ్రాకెట్స్ ఓపెన్ చేసుకుంటే కాస్ స్క్వేర్ ఏ యాజ్ గా రాస్తున్నాము. సీకెంట్ స్క్వేర్ ఏ అంటే 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ అదొక ఫార్ములా ఉంది. ఎందుకంటే మనకి ఇక్కడ టాన్ కాట్ లో కావాలంటే ఆ ఫార్ములా అప్లై చేసాం. ఇక్కడ రాసుకోండి కొసికెంట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ ఇదొక ఫార్ములా అప్లై చేసాం. అలాగే సీకెంట్ స్క్వేర్ ఏ ప్లేస్ లో ఏం రాసాం 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ రాసాం. అలాగే రెసిప్రోకల్స్ లో కూడా కొసికెంట్ ఏ ప్లేస్ లో 1 బై సైన్ ఏ వాడాము 1 బై సైన్ ఏ వాడాము. అలాగే 2 కాస్ ఏ సీకెంట్ ఏ ప్లేస్ లో 1 బై కాస్ ఏ వాడాము. సీకెంట్ ఏ అంటే 1 బై కాస్ ఏ. ఇక్కడ ఫార్ములా అప్లై చేసిన ఏంటి కొసికెంట్ స్క్వేర్ ఏ ప్లేస్ లో 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ వాడాము. ఇక్కడికి వచ్చేసరికి సీకెంట్ స్క్వేర్ ఏ ప్లేస్ లో 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ వాడాము. అలాగే కొసికెంట్ ఏ ప్లేస్ లో 1 బై సైన్ ఏ వాడాము. ఇక్కడ ఈ ఫార్ములా అప్లై చేసాం. అలాగే సీకెంట్ ఏ ప్లేస్ లో 1 బై కాస్ ఏ వాడాము. సో ఇక్కడ 4 ఫార్ములాస్ అప్లై చేసాం. 5వ ఫార్ములా ఇక్కడ ఏంటి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. సో ఏ ఫార్ములాస్ బట్టి మనకు వస్తుంటది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్
ప్లస్ 2ab. అలాగే ఇక్కడ a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. నౌ సైన్ స్క్వేర్ a ప్లస్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ a ప్లస్ ఇది క్యాన్సిల్ 2 ప్లస్ కాస్ స్క్వేర్ a ప్లస్ ఇది కూడా బ్రాకెట్ ఓపెన్ చేయండి 1 ప్లస్ tan స్క్వేర్ a ప్లస్ కాసే క్యాన్సిల్ 2. నో ఇప్పుడు మనకి ఈ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ రెండు కలిపితే మనకి ఫార్ములా 1 ఉంది. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ అనేది సైడ్ బై సైడ్ రాశాను. ప్లస్ 1 ప్లస్ 2 3 3 ప్లస్ 1 4 4 ప్లస్ 2 6 వచ్చింది. 6 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ ప్లస్ tan స్క్వేర్ ఏ. మళ్ళా మనకి ఇక్కడ ఫార్ములా తెలుసు సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ అంటే 1. సో ఇక్కడ 1 రాసుకోండి. 1 ప్లస్ 6 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ ప్లస్ tan స్క్వేర్ ఏ. సో అప్పుడు ఎంత అయింది 1 ప్లస్ 6 7 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ ప్లస్ tan స్క్వేర్ ఏ. సో ఇది RHS వచ్చింది. సో మనకు వచ్చినవి ఈ ఫార్ములాస్ ని కొంచెం జాగ్రత్తగా అప్లై చేస్తే మనకి ఈజీగానే ఉంటది. ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. మళ్ళీ a ప్లస్ b హోల్ స్క్వేర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. సెకండ్ దానికి వచ్చేసరికి సైన్ స్క్వేర్ ఏ కొసికెంట్ స్క్వేర్ ఏంటి 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ 2 సైన్ ఏ కొసికెంట్ ఏంటి 1 బై సైన్ ఏ. ఇక్కడ కాస్ స్క్వేర్ ఏ సీకెంట్ స్క్వేర్ అంటే 1 ప్లస్ tan స్క్వేర్ ఏ ప్లస్ 2 కాస్ ఏ సీకెంట్ అంటే 1 బై కాస్ ఏ. సో ఇక్కడ సైన్ స్క్వేర్ ఏ అండ్ కాస్ స్క్వేర్ ఏ కలిపితే 1 వచ్చింది ఇక్కడ. అలాగే ఇక్కడ 1 2 3 అండ్ 4 6 టోటల్ గా 7 వస్తుంది. సో 7 ప్లస్ కాట్ స్క్వేర్ ప్లస్ tan స్క్వేర్ ఏ. సో ఈ రకంగా మనం చేయొచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ఇంకో టాప్ క్వశ్చన్స్ మీకు చెప్పడం జరుగుతుంది. సో దాని ప్రకారంగా సో అందరూ కూడా ఎవరైనా సరే ఇంకా నా వీడియోల్ని చూడకపోతే ప్లేలిస్ట్ లోకి వెళ్తే 10th స్టాండర్డ్ సంబంధించిన వీడియోస్ అన్ని ఉంటాయి. సో ఈ విధంగా 10th క్లాస్ పబ్లిక్ లో ఉండేటువంటి టాప్ క్వశ్చన్స్ అన్ని కూడా మేము ముందు ఉంచడం జరుగుతుంది. అండ్ మొట్టమొదటి ఎవరైనా చూస్తుంటే సో సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ప్రస్తుతం 10th స్టాండర్డ్ చదువుతున్న విద్యార్థులందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.